ఇక మరో విషయానికి వస్తా. పట్టువదలని విక్రమార్కుడు అన్నటువంటి కథ చందమామలో చాలామంది చదివి ఉంటారు. ఈ పట్టువదలని విక్రమార్కులు రాజకీయాల్లో కూడా ఉంటున్నారు. శిక్షలు పడినప్పుడు అనేక మార్గాల్లో ఎలా తప్పుకోవాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అయితే, జైల్లో ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలి అన్నటువంటిది మరో ప్రయత్నం. బెయిల్ రాదు, కుదరదు, సాధ్యపడదు. మరి ఇంకో మార్గం మళ్ళీ ప్రయత్నం చేయటం. ఈ పట్టువదలని విక్రమార్కుడు ఎవరు, రాజకీయ నాయకుడు అనంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏ కోణంలో ఆయన చేసినటువంటి ప్రయత్నాలు బయటికి రావడానికి, బెయిలు రావట్లేదు అన్నటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంచుకున్నటువంటి మార్గం కొంతమందికి కొత్త మార్గం వేసింది, కానీ ఫలితం మాత్రం కనపడట్లా, కుదరట్లా, సాధ్యపడట్లా. ఏంటి ఆ ప్రయత్నం? ఆయన అరెస్ట్ అయిన తర్వాత నాకు కొంత ట్రీట్మెంట్ కావాలన్నాడు. ఓకే, ఉన్న జైల్లోనే ఇప్పించగలమన్నారు. కుదరదు, నాకు ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ కావాలన్నాడు ఆయన. సో ఆ ప్రయత్నంలో స్విమ్స్ హాస్పిటల్కి నన్ను మార్చండి అని ఒక పిటిషన్ వేసుకున్నాడు. కుదిరిందా? నో, సారీ అంది కోర్టు. మళ్ళీ మరో ప్రయత్నం చేశాడు ఆయన. ఏంటది? నెల్లూరు జిల్లాలో అక్కడ ఒక మంచి జైలు ఉంది, నాకు అక్కడ ఫిజియోథెరపీ చేయడానికి అవకాశం ఉంది, అక్కడికి మార్చమన్నాడు. అది కుదరదు అంది కోర్టు. కానీ వదిలేశాడా? లేదు, గుండె నొప్పి అన్నాడు. ఎందుకు వచ్చిన తలనొప్పని ఇన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మొత్తం బాడీ మొత్తం స్కాన్ చేశారు. గుండెలో ఏదైనా ఇబ్బంది ఉందా అని పరీక్షించారు. దాన్ని గమనించినప్పుడు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు, మళ్ళీ తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టండి అని చెప్పారు. సో మళ్ళీ ఆ ఫలితం రానటువంటి ప్రయత్నం. ఇక చివరిగా కేరళ వైద్యం అన్నాడు. ఈయన కేరళ పంపించేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదని తేల్చి చెప్పింది కోర్టు. ఇక మరో విచిత్రమైనటువంటి మలుపు తీసుకున్నాడు ఆయన. ఇక లాభం లేదు, పక్కనే కరకట్ట మీద మంతెన సత్యనారాయణ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ కృష్ణా తీరం పక్కనే ఆక్రమించినటువంటి భూమిలో అద్భుతమైనటువంటి భవనం కట్టి నేచర్ క్యూర్ తోటి ఆయన సపరేట్గా ఒక రూము, ఒక ఏసీ రూము, ఒక లాబీ అన్నీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తానని మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు. ఎంత ఓపిక ఆయనకి! పట్టువదలని విక్రమార్కుడు అన్నది అందుకే. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఇక చివరిగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మంతెన సత్యనారాయణ ఇస్ ద డెస్టినేషన్ ఫర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇజ్ ఇట్ పాసిబుల్? 10వ తారీఖు చెప్తుందట కోర్టు. చూద్దాం. ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కోర్టు అయితే 10వ తారీఖు ఆయన మంతెన సత్యనారాయణ దగ్గర అడ్మిషన్ తీసుకుంటాడు. లేదు, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా సరే చట్టబద్ధంగా మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో పొరపాట్లే ఉండవు అన్నటువంటి పరిస్థితి ఉంటే, అవకాశం ఉంటే జడ్జి గారు పర్లేదు వెళ్ళండి మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి అని. కుదరదు అనుకుంటే నో చెప్తారు. బట్ చేసినటువంటి ప్రయత్నాల్లో మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుళ్ళ పదే చేసినటువంటి ప్రయత్నాల్లో జైల్లో మాత్రం నేను ఉండకూడదు, ఎలాగలా బయటికి రావాలి అన్నటువంటి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు కేవలం ఆరోగ్యమైనటువంటి తన అనారోగ్యాన్ని తీసుకొచ్చి ఒక బేస్గా పెట్టి అదే కారణం చూయించి నేను బయటికి వెళ్ళాలి, నాకు ట్రీట్మెంట్ కావాలి అన్నటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నాడు. బట్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చి కోర్టుకు వెళుతున్నప్పుడు మాత్రం ఘేంకరిస్తున్నాడు పోలీసుల మీద, మామూలుగా కాదు. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి మానసికంగా కూడా బాగోలేదా? కేవలం శారీరకంగానే.
పోలీసులు అదే చర్చించుకుంటున్నారు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆయన పెట్టినటువంటి పిటిషన్లన్నిటికీ అటెండ్ అవుతున్నారు. అలాగే లాయర్స్ కూడా వాదిస్తున్నారు. ఎనీహౌ ఫైనల్గా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 10వ తారీఖు ఊరట కలుగుతుందా, లేదా సేమ్ కథ పునరావృతం అవుతుందా? ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడికి వస్తున్నటువంటి రిజల్ట్ పునరావృతం, రిపీట్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఇవాళ భారతదేశానికి సంబంధించి వందే మాతర గీతం మీద జరిగినటువంటి కార్యక్రమాల్లో మనము కొన్ని ఆలోచన చేస్తున్నప్పుడు డబ్బున్నోడికి న్యాయ వ్యవస్థ ఒకలా ఉంది, లేనోడికి మరోలా దుర్మార్గంగా ఉంది. అంటే మనము ఆధునిక సమాజం లేకపోతే నాగరిక సమాజంలో లేదు అన్నటువంటి వాస్తవం మాత్రం ఇవాళ ఇదే సందర్భంగా గుర్తు చేసుకోమంటున్నా, దాని మీద ఆలోచించమంటున్నా, దానికి పరిష్కారం వెతకమంటున్నా, కష్టపడేవాడు ఇష్టపడే సమాజాన్ని సృష్టించమంటున్నా, దానికి నమ్మకాన్ని పెంచమంటున్నా, దోచుకొని పారిపోయిన వాళ్ళను గల్లా పట్టుకొని తీసుకొచ్చేటటువంటి చట్టాలను తెమ్మంటున్నా. అప్పుడు వందే మాతర గీతం మరొకసారి భారతదేశం మొత్తం ఆ సందర్భంగా ఏ ప్రధానమంత్రి అయినా ఏ నాయకుడైనా ఇలాంటి రిజల్ట్ తేగలిగినప్పుడు మళ్ళీ పాడుకుందాం. బట్ ఇప్పుడు ఆపేద్దామా అంటే ఆపేద్దామని చెప్పట్లా, అందులో ఉన్న అంతరార్థాన్ని మాత్రం గ్రహించమంటున్నా, దాన్నే పాటించమంటున్నా. నమస్తే. ముగిస్తూ మీ రాజేంద్ర.